తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయ దక్షిణ మాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ప్రతి నెల పౌర్ణమి రోజున సామూహిక శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తారు. గురువారం సాయంత్రం చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్రతాన్ని పురోహితులు కానల సత్యనారాయణ హాజరై భక్తులతో సంకల్పం చేయించి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వ్రత కథలు వివరిస్తూ కర్పూర హారతులు నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న స్వామివారి కథలు విన్న ప్రసాదం స్వీకరించిన సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది అని తెలియజేశారు. సామూహికంగా చేసే వ్రతం రెట్టింపు సత్ఫలితాలను ఇస్తుంది అని తెలియజేశారు. వ్రతం అనంతరం భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు భాగవతుల జయలక్ష్మి, పురాణం అపర్ణ, ఉప్పల దడియం, రాజీవలోచన శర్మ, ఎంఎస్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. नमस्ते नरसिंहाय गंडवीरुंडरूपिणे नमस्ते व्याघ्ररूपाय सर्वदुःखनिवारणे नमो दुष्टपन्नगहारणे भल्लूकवक्राय शत्रुस्तंभनकारणे अस्तास्य गंडवीरुंडरूपाय अग्निप्रभाय च कल्पान्तकालनिर्दोषगर्जिताय उग्ररूपिणे द्वात्रिशत्कोटिहस्ताय त्रिशंसायुधधारिणे नमो नमस्ते रणसिंहरूपाय श्रीनारायणाभ्यां प्रस्ताद्यं व्याजहार चक्रप्रविद्वान् प्रतिदशदशः त्वमेवं विद्वान् अनुकयः भवति नान्यपन्थानाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वजं भवं विश्वनारायणं परमं परमं पदं विश्वतः परमां नित्यं विश्वनारायणगुं हरिं विश्वमेवेद पदिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणमहाज्ञेयं विश्वात्मानं परायणं नारायण प्रोच्यते आत्मा नारायण परः नारायण परब्रह्म तत्त्वं नारायण परः नारायण परोध्याता ध्यानं नारायण लक्ष्मी रमण गोविंद आंजनेय रमण गोविंद वेंकटरमण गोविंद बोलो श्री सत्यनारायण स्वामी की जय। पंचमोध्याय
ఉదాహరణ చెప్పచ్చు. ఓపిక చెప్పాలి. యుద్ధమంతా అయిపోయింది, మహాభారత యుద్ధమంతా అయిపోయింది. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినారు. కృష్ణుడు కూడా ఇది చేరిపోయినాడు. వాళ్ళ ఇల్లు వాళ్ళు చేసుకుంటాడు. ధర్మరాజులు కూడా వాళ్ళు పరిపాలన చేసుకుంటూ ఉంటారు. కానీ దూర్వాసుని శాపము, గాంధారి శాపం, ఈ 2 శాపాలు తగిలి యదువంశం అంతా కొట్టుకొని చచ్చిపోతుంటారు. కడాపటికి ఈయన భార్య, కృష్ణుడు భార్యలైనటువంటి భార్యల పైన కూడా వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇక్కడంతా ఇట్లా జరుగుతా ఉందని చెప్పి ధర్మరాజుకి తెలిసినప్పుడు అర్జునుడు పంపిస్తాడు. వెంటనే ఆయన రథం ఎక్కి తన ధనుసు తీసుకుపోయి పోతాడు. పోయి వాళ్ళని దండిద్దామని పోతే ఆ యాదవులంతా కలిసి అర్జునుడి యొక్క ధనస్సు ఇచ్చారు. ఆ ధనస్సు గాంధీవాన్ని ఉంచగలిగే శక్తి ఎవరికైనా ఉందా? గాంధీవం అంటే ఎంత గొప్పదే. అది ఎంత జయించింది, ఎన్ని జయాలు చూసింది, అది ఎంత చూసి ఆ వేళకి కృష్ణ